హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ ను వేడనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డిని వారు కలిశారు. 2 రోజుల్లో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ అధిష్టానంపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమకారులను కేసీఆర్, కేటీఆర్ అవమానపరుస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు బీఆర్ఎస్ ను వేడనున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి దంపతులు బీఆర్ఎస్ పార్టీని త్వరలో వేడనున్నారు. సో ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉన్నారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ దంపతులు. సో మొన్న కేటీఆర్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ల మీటింగ్ కి సైతం వారు హాజరు కాకపోవడం కూడా అప్పటి నుంచే కొంత వారు పార్టీని వీడినట్టు కూడా సమాచారం ఉంటుంది. సో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో ఒక్కసారిగా దాంట్లో కొంత క్లారిటీ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో గతంలో ఉప్పలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కూడా శోభన్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. సో ప్రస్తుతం బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా అడిగినప్పటికీ కూడా అధిష్టానం స్పందించకపోవడంతో గత కొన్ని రోజులుగా శోభన్ రెడ్డి అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు కూడా శోభన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. సో మొన్న చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీద్దీన్ చేరారు. నిన్న చూసుకుంటే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. సో అదే బాటలో మరికొంతమంది కార్పొరేటర్లు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. సో జీహెచ్ఎంసీని పూర్తిగా ఖాళీ చేసే పనిలో ఇప్పటికే ఇటు మైనంపల్లి హనుమంతరావు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీద్దీన్, అదేవిధంగా బొంతు రామ్మోహన్ కు బాధ్యతలు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే మరో 2-3 రోజుల్లోనే దీపామున్షి సమక్షంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరున్నట్లయితే తెలుస్తుంది. సో ప్రస్తుతం మాత్రం వారు అంటే ప్రధానంగా అయితే శోభన్ రెడ్డి ఆరోపిస్తున్నారు, అంటే ఉద్యమకారులకైతే పార్టీలో మనుగడ లేదు. సో ఇటీవల కాలంలో గత వారం రోజుల క్రితము మాజీ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చి కూడా దాదాపు 4-5 గంటల పాటు వెయిట్ చేయించారు. సో అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఆ ఉద్యమకారులను కానివ్వండి, పార్టీలో మొదటి నుంచి కీలకంగా ఉన్నటువంటి నేతలను బీఆర్ఎస్ అధిష్టానం పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొదటి నుంచి కూడా తాము టికెట్ ఆశించినప్పటికి కూడా గతంలో ఎమ్మెల్యే టికెట్, దాని తర్వాత ఇటీవల కాలంలో ఎంపీ టికెట్ ఆశించినా కూడా ఆ ఉద్యమకారులకు కాకుండా వలసల నుంచి వచ్చినటువంటి వారికి ఇవ్వడం వల్లనే ప్రధానంగా తాము పార్టీని వీడుతున్నట్లు కూడా వారైతే చెప్తున్న సన్నిహితుల దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. 2-3 రోజుల్లో దీపామున్షి సమక్షంలో వారైతే పార్టీలో చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఆయనతో పాటు అంటే బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నాడు. ఆయనతో పాటు ట్రేడ్ యూనియన్లకు సంబంధించినటువంటి నేతలు, దాంతో పాటు 2-3 కార్పొరేటర్లు కూడా చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదైతే ఈ రోజు ఈ చేరికల్లో అయితే మొత్తం కూడా రోహిన్ రెడ్డి, అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీద్దీన్ ఈ చేరికల్లో పాల్గొన్నారు. సో 2-3 రోజుల్లో అయితే ఈ చేరికలకు సంబంధించి మరింత పెరిగేటటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా దాదాపు 15 నుంచి 16 మంది వరకు కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.